నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు వృత్తిపరంగా మంచి అనుకూలతలు పొందుతారు. కుటుంబపరమైనటువంటి రహస్య సంబంధమైన విషయాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆర్థిక విషయాల్లో అతి ఉత్సాహం పనికిరాదు. సంబంధం లేనటువంటి విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు. మీరు చేయవలసిన పూజ గణపతి అష్టకమును పారాయణం చేయటం, వినాయక స్వామి వారికి గరికను సమర్పణ చేయటం మంచిది. వృషభ రాశి వారు తాము ఏర్పాటు చేసుకున్న వ్యాపార కార్యక్రమాల్లో నూతనమైనటువంటి వ్యూహాలను అమలుపరిచే ప్రయత్నాలు చేస్తుంటారు. ఆర్థిక విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. కీలకమైనటువంటి పనుల్లో జాప్యములు లేకుండా జాగ్రత్త పడటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ హయగ్రీవ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ లక్ష్మీ హయగ్రీవ స్వామి వారిని తులసీ దళములతో పూజించాలి. మిథున రాశి వాళ్లకు ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది. ఎవరినైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారో వారిపైన మీరు ఆధిపత్యాన్ని పైచేయిని సాధించుకోగలుగుతారు. అధికారుల యొక్క ప్రశంసలు ఆనందాన్నిస్తుంటాయి. రుణభారాలు తగ్గిపోతాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయాలి. కర్కాటక రాశి వాళ్లకు ఆలోచన విధానాలలో మంచి స్పష్టత ఏర్పడుతుంది. నిర్ణయాత్మకమైనటువంటి పాత్రను పోషించి అందరికీ ఉపయోగపడే పనులు చేపడుతుంటారు. సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు ఉండబోతున్నాయి. అనారోగ్య సంబంధమైనటువంటి బాధలు తగ్గిపోతాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ చంద్రశేఖరాష్టకంను పారాయణం చేయటం మంచిది. సింహరాశి వాళ్లకు గృహ సంబంధమైనటువంటి మార్పులు కనిపిస్తున్నాయి. కుటుంబపరమైనటువంటి అనుకూలతలు పెంచుకోగలుగుతారు. వివిధ రూపాల్లో సమస్యలను తెలివిగా వ్యవహరిస్తూ అధిగమిస్తారు. అలాగే అనారోగ్య భావనలు పెరగకుండా జాగ్రత్త పడాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సూర్యనారాయణ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ సూర్యాష్టకమును పారాయణం చేయటం మంచిది. కన్యారాశి వాళ్లకు కమ్యూనికేషన్ వ్యవస్థను బాగా బలపరుచుకోగలుగుతారు. అద్భుతమైనటువంటి గుర్తింపు గౌరవాలు ఆనందాన్నిస్తుంటాయి. తోబుట్టువుల రాకతో కుటుంబము పండుగ వాతావరణంతో సంతోషపడుతుంటుంది. అలాగే ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ ధనలక్ష్మి పూజను నిర్వహించటం మంచిది. తులారాశి వాళ్లకు బ్యాంకింగ్ రంగంలో అనుకూలంగా ఉంటుంది. ఫినాన్స్ రంగంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. అలాగే కుటుంబ గౌరవ మర్యాదలను కాపాడుకుంటూ మీరు అనుకునేటటువంటి పనులు చేపడుతుండాలి. నూతనమైనటువంటి ఆధ్యాత్మికపరమైనటువంటి పలు రకాల కార్యక్రమాలు ఉండబోతున్నాయి. నేత్ర సంబంధమైనటువంటి అనారోగ్యాలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ నారాయణ స్వామి వారి నామస్మరణ నిరంతరం చేస్తూ ఉండాలి. వృశ్చిక రాశి వాళ్లకు సంఘపరమైనటువంటి అనుకూలతలు పెరుగుతాయి. ఎవరితో అయితే మీరు విశ్వాసంగా వ్యవహరిస్తుంటారో వారి ద్వారా అనేక రకములైనటువంటి ప్రయోజనాలు కూడా కలిసి వస్తాయి. మీకు తెలియనటువంటి విషయాలను తెలుసుకోవటంలో ఆసక్తిని చూపిస్తుంటారు. ఆర్థికపరమైనటువంటి లాభాలు ఉండబోతున్నాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి భుజంగ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. ధనుస్సు రాశి వారు తాము ఏర్పాటు చేసుకునేటటువంటి పనుల కోసం దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ బాధ్యతల వలన విశ్రాంతిని కూడా కోరుకుంటూ ఉంటారు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ముఖ్యంగా అనవసరమైనటువంటి ఖర్చుల విషయంలో నియంత్రణ పాటిస్తూ ఉండాలి. అధికమైనటువంటి
శారీరక నొప్పులు కొంత ఇబ్బంది పెడుతుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ వైద్యనాథ అష్టకమును పారాయణం చేయటం మంచిది. మకర రాశి వాళ్లకు స్నేహితుల ద్వారా అతి కీలకమైనటువంటి విషయాలు తెలుస్తుంటాయి. ఆర్థిక లాభాలు ఉండబోతున్నాయి. కుటుంబ పరంగా ఎదుర్కొంటూ ఉన్న సమస్యలకు పరిష్కారాలు కనుగొనగలుగుతారు. అలాగే వివిధ రూపాల్లో పెట్టిన పెట్టుబడులు ప్రస్తుత కాలంలో లాభాలనిచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివాష్టకమును పారాయణం చేయటం మంచిది. కుంభరాశి వాళ్లకు ఈరోజు వృత్తిపరంగా మంచి నైపుణ్యాన్ని పొందుతుంటారు. కుటుంబ పెద్దల యొక్క సహకారాలు లభిస్తుంటాయి. ప్రభుత్వ పనుల ద్వారా అనుకున్నది సాధించుకుంటారు. వివిధ రూపాల్లో ప్రయాణాలు ఏర్పాటు అవుతుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ హనుమతు కవచమును పారాయణం చేయటం మంచిది. మీనరాశి వాళ్లకు ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. మానసికమైనటువంటి ప్రశాంతత కూడా ఏర్పడుతుంది. అలాగే కుటుంబ పెద్దలతో ఉన్నటువంటి అనుబంధాలను మరింతగా దృఢతరం చేసుకోగలుగుతారు. వేరు రూపాలలో వ్యాపార ఒప్పందాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మేధా దక్షిణామూర్తి స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి యొక్క అర్చన నిర్వహించటము,